ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతాన్ని తెలియజేస్తూ విశ్వావసునామ సంవత్సరంలో జూలై మాసంలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంది, ఎటువంటి ఫలితాలను ఆశిస్తూ ఉన్నారు, మరి ఆ ఫలితాల కోసం ఎటువంటి సాధనను చేసుకోవాలనే విషయాలను మనం జూలై మాసం యొక్క గ్రహస్థితిని అనుసరించి చెప్పుకుందాం. మరి యొక్క జూలై మాసంలో విశ్వావసునామ సంవత్సరంలో ఈ జూలై మాసం అనేది చాలా విశేషమైనటువంటి మాసంగా చెప్తూ ఉన్నారు. ఈ జూలై మాసంలో ముఖ్యంగా మనకు వస్తున్నటువంటి పండుగలు కుమార షష్ఠితోటి జూలై మాసం ప్రారంభమవుతూ ఉంది. తర్వాత తొలి ఏకాదశి, దాన్నే శయన ఏకాదశి, చాతుర్మాస్య దీక్ష ఆరంభమనే పెద్ద పండుగ జూలై 6వ తేదీ రోజున ప్రారంభమవుతుంది. తర్వాత జూలై 7వ తేదీన మనకు విశేషమైనటువంటి వాసుదేవ ద్వాదశి ఒక పండుగ మనకు వస్తూ ఉంది. తర్వాత జూలై 8వ తేదీ పవిత్రారోహణం అనే ఒక చాలా పవిత్రమైనటువంటి పండుగ. జూలై 10వ తేదీ వ్యాస పౌర్ణిమ, దాన్ని మరి గురువులను పూజించుకునే రోజుగా చెప్తూ ఉంటారు. ఎవరైతే ఆధ్యాత్మిక గురువులు ఉంటారో, మనకు విద్య నేర్పినటువంటి గురువులు ఉంటారో వారికి మరి గురువుల పౌర్ణమి అంటే మనకు జూలైలో వచ్చే పౌర్ణమి రోజున, అది 10వ తేదీ ఆషాఢ శుక్ల పౌర్ణమి గురువారం రోజున గురువులను పూజించుకునే ఆచారం మనకు అనాది నుండి వస్తూ ఉంది. అదేవిధంగా మరి జూలై 10వ తేదీకి గురుమౌఢ్యం యొక్క నివృత్తి కూడా జరుగుతూ ఉంది. తర్వాత జూలై 12వ తేదీ చాతుర్మాస్య దీక్షా ప్రారంభం అనేది ప్రారంభమవుతూ ఉంటుంది. తర్వాత ముఖ్యంగా మరి ఇదే మాసంలో మనకు సికింద్రాబాద్ మహంకాళి జాత్ర, హైదరాబాద్లో మహంకాళి జాత్ర, బోనాల పండుగ, ఇవన్నీ కూడా జూలై మాసంలోనే మనకు వస్తూ ఉన్నాయి. మరి జూలై మాసంలో ఏ రాశుల వారికైతే సరైనటువంటి గ్రహస్థితి లేదో వారికి ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే, తొలి ఏకాదశి రోజున ఉపవాస దీక్షను పాటించడం, శివుని యొక్క ఆరాధన చేయడం ఒక విశేషం. అదేవిధంగా మరి మనకు వస్తున్నటువంటి గురువుల పౌర్ణిమ, గురు పూజోత్సవ కార్యక్రమం రోజున ఎవరైతే మనకు ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాలను చెప్పినటువంటి గురువులు ఉన్నారో ఆ గురువులకు పూజాది కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంటూ ఉంటుంది. అదేవిధంగా యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. శక్తి స్వరూపిణైనటువంటి అమ్మవారి యొక్క స్వరూపమే బోనాల పండుగగా మనకు ఈ జూలై మాసంలో 4 ఆదివారాలు అమ్మవారిని ఆరాధన చేసుకునే బోనాల ఉత్సవం మనకు హైదరాబాదు, సికింద్రాబాదు జంట నగరాలలో చక్కగా దేవి యొక్క ఆరాధన చేసుకునే మరి ఈ మాసం పవిత్రమైనటువంటి మాసంగా చెప్పుకుంటూ, ఎవరికైతే శని కానీ గురుగ్రహం కానీ అనుకూలంగా ఉండదో, రాహు కేతువులు కుజ సంచారం సరిగ్గా ఎవరికైతే లేదో వారు మేము చెప్పినటువంటి సూచన ప్రకారంగా తొలి ఏకాదశి నియమాన్ని, తర్వాత బోనాల పండుగలో అమ్మవారి కోసం బోనం ఎత్తడం అనే కార్యక్రమాలను చేసుకుంటే వారికి జూలై మాసం చాలా పవిత్రంగా ఉంటుంది. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. విశ్వావసునామ సంవత్సరంలో జూలై మాసంలో
రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి జాతకులకు ఈ మాసం ఏ విధంగా ఉండబోతూ ఉంది, వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పనులు చేయాలనే విషయాన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా జూలై మాసంని గమనించినప్పుడు వృషభ రాశి వారికి తృతీయ స్థానంలో రవి, ద్వితీయ స్థానంలో శుక్రుడు లగ్నకుండల్లో కనబడుతూ ఉన్నాడు. కాబట్టి మరి ఈ స్థానాలను అనుసరించేసి రవి శుక్రుని యొక్క స్థానాలను మనం తీసుకున్నప్పుడు వీరికి శ్రేయస్కరమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. ఈ మాసంలో ఆర్థికపరమైనటువంటి లావాదేవీలన్నీ కూడా ఒక విజయం వైపు మిమ్మల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. కుటుంబంలో సౌఖ్యము, శాంతి అనేది వృషభ రాశి జాతకులకు కనబడుతూ ఉంది. అదేవిధంగా వృషభ రాశి జాతకులంలో ఉన్నటువంటి యువతీ యువకులకు వాళ్ళు అనుకున్న రీతిలో వివాహ సంబంధాలు వచ్చే అవకాశం కూడా, ఇష్టకార్య సిద్ధి జరిగే అవకాశం కనబడుతూ ఉంది. అదేవిధంగా మరి ముఖ్యంగా వృషభ రాశి వారు జూన్ మాసం కంటే జూలై మాసంలో శత్రువులపైన విజయాలు సాధించే అవకాశం కనబడుతూ ఉంది. ముఖ్యంగా రాజకీయ నాయకులకు స్థానిక ఎన్నికలలో వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి విజయ అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా మరి వీరికి చతుర్థ స్థానంలో బుధగ్రహం అనేది ఉండడం చేత ఈ జూలై మాసంలో తల్లిపరమైనటువంటి అంటే మాతృ సౌఖ్యం అనేది ఈ జాతకంలో ఉన్నటువంటి వారికి, వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి ఈ మాసంలో కనబడుతూ ఉంది. తర్వాత వీరిలో నిక్షిప్తమై ఉన్నటువంటి మేధాశక్తి అనేది ముఖ్యంగా విద్యార్థులలో, విదేశాలకు వెళ్ళాలనుకునేవారు, సాఫ్ట్వేర్ రంగంలో మరి అభివృద్ధి కావాలనుకునే వారికి వారి యొక్క మేధాశక్తి అనేది ఈ జూలై మాసంలో చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ముఖ్యంగా వ్యాపార సంస్థలలో ఉన్నటువంటి వారికి ధనవృద్ధి అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా ధాన్య సమృద్ధిని రైతన్నలు, వృషభ రాశిలో ఉన్నటువంటి రైతన్నలకు ధాన్య సమృద్ధి అనేది కనబడుతూ ఉంది. చక్కని పంటలు పండడానికి వర్ష పరిస్థితులు బాగా కనిపిస్తున్నాయి వీరికి. అదేవిధంగా ముఖ్యంగా వీరు తలపెట్టినటువంటి పనులు, ఆశించినటువంటి పనులన్నీ కూడా వీరికి పరిపూర్ణమైనటువంటి విజయాలను ఇచ్చే విధంగా ఉంటూ ఉన్నాయి. మెరుగైనటువంటి ఫలితాలు పొందడానికి విద్యారంగంలో ఉన్నటువంటి వారికి అవకాశాలు, పై చదువులకు వెళ్ళడానికి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. తర్వాత కొన్ని శుభవార్తలు వింటూ ఉంటారు. కీలక నిర్ణయాలు మాత్రం పెద్దల సమక్షంలో తీసుకోవడం వీళ్లకు చెప్పుకోదగ్గటువంటి విషయం. మీ ప్రతిభ అనేది మీ కుటుంబంలో, సమాజంలో గుర్తించబడే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ మాసం వృషభ రాశి వారికి అన్ని రంగాల వారికి అనుకూలంగా కనబడుతూ ఉంది. ముఖ్యంగా మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి చక్కని వాతావరణం కనబడుతూ ఉన్నాయి. విశేషమైనటువంటి వార్తా ప్రచురణ అనేది మీడియా రంగం వారికి అనుకూలమైనటువంటి వాతావరణం. ముఖ్యంగా వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి సంతాన అభివృద్ధి విషయంలో చాలా విజయం పొందే అవకాశాలు ఉన్నాయి. ఒక ఆనందదాయకమైనటువంటి సంఘటన మీ కుటుంబంలో చోటు చేసుకుంటూ ఉంటుంది. మరి ముఖ్యంగా మీకున్నటువంటి గ్రహస్థితిని గమనించినప్పుడు మీరు కుజ, గురు, శని శ్లోకాలను ప్రతిరోజు ధ్యానం చేసుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనిశ్చరం అని చెప్పేసి ఆ శని భగవాన్ యొక్క స్తోత్రాన్ని, కుజ భగవాన్ యొక్క స్తోత్రాన్ని, తర్వాత గురుగ్రహం యొక్క అనుకూలతను పొందడానికి ఈ 3 గ్రహాల యొక్క స్తోత్రాలను మీరు ప్రతిరోజు కూడా ఈ మాసంలో పఠించుకోండి. వృషభ రాశి వారికి మరి ఈ మాసమంతా కూడా చాలా వైభవంగా ఉంటుంది. ముఖ్యంగా సంతాన ప్రాప్తి కోరుకునేవారు మాత్రం ఈ మాసంలో సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చెయ్యండి.
ఇంకా మీకు వ్యక్తిగతమైనటువంటి అనుమానాలు ఉన్నప్పుడు ప్రత్యేకమైనటువంటి జాతకం కోరుకున్నటువంటి వారికి కింద కనిపిస్తున్నటువంటి నెంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ఓం స్వస్తి.